అది మా మ్యాటర్. చాలా రోజుల తర్వాత మా ఎన్సీసీ సార్ స్కూల్ నుంచి ఫోన్ చేసి రాజా సార్ స్కూల్ కి వచ్చిరా అని అన్నారు. మా సార్ ఫోన్ చేసే వరకు తెలియదు మా ఈ రోజు ఇండిపెండెన్స్ డే. ఆల్రెడీ మైక్ తో మా సార్ మోగించేస్తున్నారు. మా హెచ్ఎం సార్ చాలా ఫ్రెండ్లీ మాయా. మా తెలుగు సార్, మా మ్యాథ్స్ సార్, మా స్కూల్లో చదివే చిట్టి పిల్లలు మాయా. వీళ్ళు పిల్లలు కాదురా బాబు, పిడుగులు. సర్లే మాయా, ఒకప్పుడు మనం కూడా అలాగే ఉండేవాళ్ళం. పండగ రోజు పద్ధతిగా పాటలు స్పెషల్ అట్రాక్షన్ మాయా. వీళ్ళంతా మా ఎన్సీసీ జూనియర్ కుర్రోళ్ళు మాయా. అదేంటో ఆ డ్రెస్ చేసుకుంటే తెలియని ఆనందం మాయా. ఓ రెండు మంచి మొక్కలు మాట్లాడరని మైక్ చేతులు ఎడిసారు మాయా. మాట్లాడినంత సేపు చాలా హ్యాపీ అనిపించింది మాయా. ఇకపోతే గట్టిగా గేమ్స్ ఆడించి గెలిచిన వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇచ్చారు మాయా. కానీ వాళ్ళు ఇచ్చే చిన్న చిన్న గిఫ్ట్లే మన లైఫ్ లో పెద్ద పెద్ద మార్పులు తెస్తామయ్య. మేము కూడా ఒకప్పుడు చాలా కష్టపడ్డాం వాటి కోసం. ఓరా బాబు, మీరు అంతా సైలెంట్ కొంటే మీకు డ్రింక్లు ఇస్తారా అని చెప్పారు మా తెలుగు సార్. స్కూల్ మీద అభిమానంతో మా జూనియర్స్ మా స్పాన్సర్ చేశారు. అలా గట్టిగా బతిమాలితే మా బాను 2 చాక్లెట్లు ఇచ్చింది మా. నీట్ గా లైన్ కట్టించి అందరికి పద్ధతిగా పంచి పెట్టేశారు మా ఎన్సీసీ ఆఫీస్, మా హెచ్ఎం సార్ ఆఫీస్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, మా క్లాస్ రూములు మాయా. ఇలా అందరం ఒకేసారి కనిపించడంతో మా సార్ గొప్ప హ్యాపీ ఫీల్ అయ్యారు. అప్పట్లో సెట్ ఎక్కి తెగ సాహసాలు చేసేవాళ్ళు. సరే మా టైం అయింది, ఉంటాను మరి.